చంద్రగ్రహణం సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ. చంద్రగ్రహణ విశేషాలు. తేదీ 7 సెప్టెంబర్ 2025 ఆదివారం. తిథి భాద్రపద పౌర్ణమి. నక్షత్రం శతభిషము. పూర్వాభాద్ర. రాశి కుంభరాశి. గ్రహణం రకం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశంలో మొత్తం ఈ గ్రహణం స్పష్టంగా కనబడుతుంది. గ్రహణ కాలమానం స్పర్శ ప్రారంభం రాత్రి 9:57 సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి 11 గంటలు. మధ్యకాలం రాత్రి 11:41 విడుపు ప్రారంభం రాత్రి 12:22 8వ తేదీ. ముగింపు ఉదయం 1:26 8వ తేదీ. పుణ్యకాలం 3:29 సంపూర్ణ బింబ దర్శనం 1:22. రాశులపై ప్రభావం. ప్రతికూల ప్రభావం కలిగే రాశులు వృషభ, మిథున, కర్కాటకము, సింహ, కన్య, తుల, మకర, కుంభ, మీన. వీరు మహాశివారాధన, శివాభిషేకం చేయడం, ఉపవాసం, జపం చేయడం మంచిది. శివారాధన, శివనామ జపం అని ఆ పరమేశ్వరుని నామ జపము మంచిది. ఈ కింది రాశులు శుభం అని ఉన్న రాశులు దానం చేయవలసిన అవసరం లేదు. హాని అని ఉన్న రాశుల వారు దానం చేయాలి. నక్షత్ర వివరణ కోసం మరియు క్రింద చూడండి. 1 మేష ధన లాభం శుభం. 2 వృషభం వ్యధ హాని. 3 మిథునం చింత హాని. 4 కర్కాటకం సౌఖ్యం శుభం. 5 సింహం స్త్రీ కష్టం హాని. 6 కన్య అతి కష్టం హాని. 7 తులమాన నాశనం హాని. 8 వృశ్చికం సుఖం శుభం. 9 ధనస్సు లాభం శుభం. 10 మకరం వ్యయం హాని. 11 కుంభం ఘాతం హాని. 12 మీనం హాని ఘాతం శుభం అని రాసి ఉన్నవారికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. 1 మేష ధన లాభం శుభం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు. భరణి 1, 2, 3, 4 పాదాలు. కృత్తిక 1 పాదం. దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 వృషభం వ్యధ హాని. కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి 1, 2, 3, 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాలు. దానం ఇవ్వాలి. 3 మిథునం చింత హాని. మృగశిర 3, 4 పాదాలు. ఆరుద్ర 2, 3, 4 పాదాలు. పునర్వసు 2, 3 పాదాల వారు దానం ఇవ్వాలి. 4 కర్కాటకం సౌఖ్యం శుభం. పునర్వసు 4 పాదం. పుష్యమి 2, 3, 4 పాదాలు. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 5 సింహం స్త్రీ కష్టం హాని. మఖ 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1 పాదాల వారు దానం ఇవ్వాలి. 6 కన్య అతి కష్టం హాని. ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త 1, 2, 3, 4 పాదాలు. చిత్త 1, 2 పాదాల వారు దానం ఇవ్వాలి. 7 తులమాన నాశనం హాని. చిత్త 3, 4 పాదాలు. స్వాతి 1, 2, 34 పాదాలు. విశాఖ 1, 2, 3 పాదాల వారు దానం ఇవ్వాలి. 8 వృశ్చికం సుఖం శుభం. విశాఖ 4 పాదం. అనురాధ 1, 2, 3, 4 పాదాలు. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 9 ధనస్సు లాభం శుభం. మూల 1, 2, 3, 4 పాదాలు. పూర్వాషాఢ 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ 1 పాదం వారు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 మకరం వ్యయం హాని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం 1, 2, 3, 4 పాదాలు. ధనిష్ట 1, 2 పాదాలు. దానం ఇవ్వాలి. 11 కుంభం ఘాతం హాని. ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం 1, 2, 3, 4 పాదాలు. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారు దానం ఇవ్వాలి. 12 మీనం హాని హాని. పూర్వభద్ర 4 పాదం. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు. రేవతి 1, 2, 3, 4 పాదాల వారు దానం ఇవ్వాలి. ఆధ్యాత్మిక భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ గ్రహణము రోజున దైవ జపం, దానము చేయుట మంచిది. దాన సామాగ్రి రజిత, వెండి చంద్ర, నాగబింబములు, తెల్లటి వస్తువులు, తెల్ల వస్త్రము, బియ్యము 1:4 నీలం వస్త్రము, మినపగుండ్లు 1:4 kg, తమలపాకులు, వక్కలు, ఏవైనా పళ్ళు,
తాంబూలాది దక్షిణలు స్వయంపాకానికి వస్తు సామాగ్రి అన్నీ కలిపి బ్రాహ్మణులకు మీ పేరు గోత్రములు చెప్పి దానముగా ఇవ్వండి. ఆలయములలో పాటించే విధానం: గ్రహణానికి ముందు సెప్టెంబర్ 7న మధ్యాహ్నంలోపు అన్ని దేవాలయాల్లో నివేదనలు సమర్పించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. సాయంకాల దర్శనం ఉండదు. శ్రీకాళహస్తి దేవాలయంలో ఈ నియమాలు వర్తించవు. గ్రహణం తరువాత సెప్టెంబర్ 8 ఉదయం ఆలయాన్ని మొత్తం కడిగి శుభ్రం చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య సంస్కారం చేసి విగ్రహాలకు అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం ఇవ్వబడుతుంది. ఆచారాలు: గ్రహణ రోజున తద్దినాలు పెట్టుకోవాలనుకునేవారు మధ్యాహ్నం 1:20 లోపు పెట్టుకోవాలి. గ్రహణ కాలంలో స్నానాలు, ఉపవాసం, దైవనామ స్మరణ, మంత్రజపం, దానధర్మాలు చేయాలి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. కత్తెర, సూది పనులు చేయరాదు. అసలు బయటకు వెళ్లరాదు. 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్ గ్రహణం భారతదేశంలో పూర్తిగా దర్శనమయ్యే అరుదైన గ్రహణం. ఇది కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైతే విశాఖ, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి శాంతి జపాలు అవసరం. శ్రీమాత్రే నమః.